ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన గుడిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలు, పెద్దలు ఈ విగ్రహ ప్రతిష్ఠలో వేద పండితులతో హోమాలు వేద పండితుల మధ్యలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గుడి చైర్మన్, మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. మండలం దగ్గర కూడా 2 కొబ్బరికాయలు కొట్టేసి ఉంచితే హారతలు ఏర్పాటు జరుగుతాయి. మీరందరూ కూడా పువ్వులు వృషభస్తు విశ్వాం ధాతా వసూనాం ప్రోహోతరహన్న సహస్రాక్షగోత్ర విద్వజ్రబాహురస్మసుదేవో ద్రవిణం దదాతు కిగ్గుస్విరాసిత్ పూర్వచిత్తం కిగ్గుస్విరాసిత్ బృహధ్వజ కిగ్గుస్విరాసిత్ పితశంకర కిగ్గుస్విరాసిత్ పితలిప్పలానవస్సా ఇంద్రం వా విష్ణుస్తరి హవామహే గణేభ్యః అస్మాకమస్తు కేవలమత్య స్వాహా తారమింద్రముపతారమింద్రగం మహవేహ వేసోహరగం సౌరమింద్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి గోవింద మాంబకు గాయత్రి మాతకు జై విశ్వకర్మ జై విశ్వకర్మ. ఓం నమో విశ్వకర్మణే, ఓం నమో వీరబ్రహ్మణే. శ్రీవాణ్యాశ్రద పాద పద్మయుగళం విద్యుత్ ప్రభాభాసురం గాయత్రీ యుతమవ్యయం దశభజం మేర్వోగ్ర పీఠోజ్వలం దేవర్షిస్తుత పంచవక్త్రం అభవం మందాస్పదాస్యం శివం వందే శిల్పి సహస్రమూల పురుషం విశ్వకర్మ ప్రభుం. అందరికీ నమస్కారములు. విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు, గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రుల వారి యొక్క శిలా విగ్రహ స్థిర ప్రతిష్టలన్నీ కూడా త్రయాన్నిక దీక్షగా ఈ తెల్లాపూర్ పరిసర ప్రాంత గ్రామంలో ప్రతిష్టా మహోత్సవములు జరుగుతూ ఉన్నవి. ఈ విశ్వకర్మ భగవానుడు కేవలం ఒక విశ్వకర్మలకే కాకుండా యావత్ సృష్టి మొత్తానికి కూడా మూల పురుషుడైనటువంటి విశ్వకర్మ పరమాత్మను పూజించి ప్రతిష్ఠింపచేసేటువంటి భాగ్యం మనందరికీ దక్కినందుకు మన జన్మ ధన్యతే ధన్యత. కాబట్టి రేపు 9:08 జరగబోయేటువంటి శిలా విగ్రహ స్థిర ప్రతిష్టా మహోత్సవములో కులమత వర్ణ వర్గ విచక్షణ భేదములు లేకుండా సర్వులు విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి భగవత్ ప్రతిష్టా మహోత్సవములో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి విరాట్ విశ్వకర్మ భగవానుడి కృపకు, అలాగే గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది తరించండి. మంగళం మహతు. ఓం నమో వీరబ్రహ్మణే. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి శ్రీ గోవిందాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి ఆలయ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల కార్యక్రమం ఇది. 17 తారీఖు నాడు అనగా నిన్న గణేష్ పూజతో ప్రారంభమై గ్రామ దేవతల ఆహ్వానంతో ప్రారంభం జరిగింది మొదటి రోజు. అలాగే ఈరోజు రెండవ రోజు 108 మంది ముత్తైదుల చేత
మన ఊరేగింపుతో విగ్రహాల ఊరేగింపు ఉంది. అలాగే రేపు 19వ తారీఖు నాడు చివరి రోజున విగ్రహాల ప్రతిష్టాపన మరియు 12 గంటల ప్రాంతంలో మహాన్నదాన సంతర్పణ ఉంటుంది. అలాగే ఈ విశ్వకర్మ బ్రహ్మం గారు అంటే ఓన్లీ విశ్వకర్మకే కాకుండా ముక్కోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సృష్టికి మూలం మన విశ్వకర్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు పొందాలని మా యొక్క ఈ మన దేవాదాయ కమిటీ తరఫున విశ్వబ్రాహ్మణ దేవాదాయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. జై విశ్వకర్మ, జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. 17వ తారీఖు నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం జరుపుకోవడంతో స్టార్ట్ అయింది. 17వ తారీఖు పొద్దున బ్రహ్మంగారి హోమాలు మరియు ఈరోజు కుంకుమార్చన మరియు ఊరేగింపు బ్రహ్మంగారి విగ్రహాల ఊరేగింపుతో ప్రారంభం ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి దీనికి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి దీన్ని జయప్రదం చేసినారు. అందరికీ ధన్యవాదాలు. 19వ తారీఖు నాడు 19వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. పొద్దున 9:08 విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కూడా అందరూ రాబోతున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు భక్తులందరికీ ఆహ్వానితులే. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టను అందరూ తిలకించి దీన్ని జయప్రదం చేయగలరని అందరికీ విన్నవిస్తున్నాను. ఇవి అందరూ ఆహ్వానితులే. జై విశ్వ.